హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రో కబడ్డీ సీజన్ 12 ఇంకొన్ని రోజుల్లో రాబోతుంది. ఆగస్ట్ 29, 2025 ఫస్ట్ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం లో జరగబోతుంది. 8 PM కి ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్. సెకండ్ మ్యాచ్ 9 PM కి బెంగళూరు బుల్స్ వర్సెస్ పునరి పల్టాన్స్. కొత్తగా చూస్తున్న వారు ఈ వీడియోని లైక్ చేయండి. మన ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలైవాస్ కి మ్యాచ్ జరిగినప్పుడు ఏవి గెలుస్తాయంటే రెండు టీంలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ కి హెడ్ టు హెడ్ మ్యాచ్ జరిగినప్పుడు 16 మ్యాచెస్ అయితే ఈ రెండు టీంలకి జరిగినాయి. 16 మ్యాచ్లలో 6 మాత్రమే తెలుగు టైటన్స్ గెలిచింది. 16 మ్యాచ్లలో 9 తలైవాస్ గెలిచింది. తమిళ తలైవాస్ చేతిలో 9 సార్లు తెలుగు టైటన్స్ ఓడిపోయింది. తెలుగు టైటన్స్ చేతిలో తమిళ తలైవాస్ 6 సార్లు ఓడిపోయింది. ఈ రెండు టీమ్స్ కి ఒక మ్యాచ్ టై అయింది. 58 హైయెస్ట్ స్కోర్ తెలుగు టైటన్స్ తమిళ తలైవాస్ మీద చేసింది. తమిళ తలైవాస్ తెలుగు టైటన్స్ మీద 54 హైయెస్ట్ స్కోర్ చేసింది. తెలుగు టైటన్స్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 23. తమిళ తలైవాస్ కి లోయెస్ట్ స్కోర్ 27. తమిళ తలైవాస్ తెలుగు టైటన్స్ ప్లేయింగ్ 7 ఏంటో తెలుసుకుందాం. ప్లేయింగ్ 7 లో తెలుగు టైటన్స్ లో ఎవరు ఆడతారో చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ విజయ్ మాలిక్ ఆల్రౌండర్ అండ్ కెప్టెన్ గా ఉంటాడు. పోయిన సీజన్ లో పవన్ శరావతికి ఇంజురీ అయితే తెలుగు టైటన్స్ కి విజయ్ మాలిక్ కెప్టెన్స్ గా చేశాడు. ఈసారి కూడా విజయ్ మాలిక్ కి కెప్టెన్ గా ఉంటాడు. సెకండ్ ప్లేయర్ ఆశీష్ నార్వాల్ డూ ఆర్ డై టైమ్ లో మంచిగా పర్ఫామ్ చేస్తాడు. థర్డ్ ప్లేయర్ రైడర్ లో భరత్ హుడా. పోయిన సీజన్ లో యూపీ హోదాకి భరత్ హుడా ఆడేవాడు. ఈసారి న్యూ సీజన్ లో తెలుగు టైటన్స్ కి ఆడబోతున్నాడు. ఎలా ఆడుతాడో చూద్దాం. భరత్ హుడాని తెలుగు టైటన్స్ మంచి బై చేసిందో లేదో కామెంట్ చేయండి. ఫోర్త్ ప్లేయర్ అజిత్ పవర్ లెఫ్ట్ కవర్ డిఫెండర్. ఇతను డాష్ ఇస్తే ఆపోజిట్ ప్లేయర్ బయట పడాల్సిందే. పోయిన సీజన్ లో కూడా మంచిగా ఆడేశాడు. ఫిఫ్త్ ప్లేయర్ శుభం షిండే. ఇతను రైట్ కవర్ డిఫెండర్. పోయిన సీజన్ ఇతను పట్నా పైరేట్స్ కి ఆడేవాడు. శుభం షిండేకి డిఫెండర్ గా 58 పాయింట్స్ అయితే ఉన్నాయి. సిక్స్త్ ప్లేయర్ సాగర్ రైట్ కవర్ డిఫెండర్. సెవెంత్ ప్లేయర్ శంకర్ గడాయ్ ఆల్రౌండర్ డిఫెండర్. తెలుగు టైటన్స్ లో ఎక్కువగా రైట్ కవర్ డిఫెండర్స్ అయితే ఉన్నారు. ప్లేయింగ్ 7 లో మంజిత్ ని కూడా ఆడిపిస్తే మంచిగా ఉంటుంది. పోయినసారి మంజిత్ ఎలా ఆడేస్తారో మనకు తెలిసిందే. రైట్ టైమ్ లో మంచి పాయింట్స్ అయితే తీసుకొస్తాడు. తెలుగు టైటన్స్ అయితే ఇతనికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఇయ్యలేదు. ఇతను ఆడిపించినా లాస్ట్ టైమ్ లో ఆడిపిస్తున్నారు. మంజిత్ కి ఛాన్స్ ఇస్తారో లేదో చూద్దాం. ఇప్పుడు తమిళ తలైవాస్ ప్లేయింగ్ 7 ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి పవన్ శరావత్. తెలుగు టైటన్స్ అయితే ఈ ప్లేయర్ కోసం అయితే చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే పవన్ శరావత్ ని రిలీజ్ చేశారు. తక్కువ ప్రైస్ లోనే ఇతని సోల్డ్ కూడా చేయలేదు. తమిళ తలైవాస్ ఇతన్ని సోల్డ్ చేసింది. తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ప్రతి సీజన్ లో పవన్ శరావత్ కి ఇంజురీ అవుతుంది. పవన్ శరావత్ కీ రోల్ ప్లేయర్. ఇంజురీ కారణంగానే తెలుగు టైటన్స్ ఇతన్ని తీసేసింది. తమిళ తలైవాస్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. రైడర్ గా ఫస్ట్ ప్లేయర్ పవన్ శరావత్. కెప్టెన్సీ కూడా పవన్ శరావత్ తీసుకుంటాడు. రైడింగ్ లో సెకండ్ ప్లేయర్ అర్జున్ దేశ్వాల్. తమిళ తలైవాస్ వీక్నెస్ అయితే రైడింగ్ లోనే ఉంది. డిఫెండింగ్ ఎంత మంచిగా చేసినా రైడింగ్ లో అయితే పొడగొడుతున్నారు. రైడింగ్ లో వచ్చేసి కీ రోల్ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. అర్జున్ దేశ్వాల్ పవన్ శరావత్ కాంబో అయితే అదిరిపోతుంది. ఈ సీజన్ తమిళ తలైవాస్ ఎలా ఆడతారో చూద్దాం. థర్డ్ ప్లేయర్ నరేందర్ కండోలా. ఇతను రైడర్ యంగ్స్టర్. ఇతన్ని రిటర్న్ అయితే చేసుకున్నారు. ఫోర్త్ ప్లేయర్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ నితీష్ కుమార్. ఫిఫ్త్ ప్లేయర్ హిమాంశు లెఫ్ట్ కవర్ డిఫెండర్. సిక్స్త్ ప్లేయర్ రోనక్ రైట్ కవర్ డిఫెండర్. సెవెంత్ ప్లేయర్ ఆశీష్ లెఫ్ట్ కవర్ డిఫెండర్. ఎక్స్ట్రా ప్లేయర్ గా మోయన్ అయితే వస్తాడు. ఇతను రైడర్ ఇరాన్ ప్లేయర్. పోయిన సీజన్ ఇతను రైడింగ్ మంచిగా చేశాడు. ఈసారి తెలుగు టైటన్స్ తమిళ తలైవాస్ స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఈ రెండు టీమ్స్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.